బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ పై గురువారం తెల్లవారుజామున 2:30 నిమిషాలకు గుర్తు తెలియని వ్యక్తి కత్తితో దాడి చేశాడు. సైఫ్ అలీ ఖాన్ ఇంట్లోకి చొరబడిన ఆ దుండగుడు 6 సార్లు కత్తితో అతన్ని పొడిచాడు. ప్రస్తుతం సైఫ్ అలీ ఖాన్ లీలావతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. సర్జరీ కూడా పూర్తయింది. దుండగుడి దాడిలో సైఫ్ మెడ, ఎడమ మణికట్టు, ఛాతీ, వీపు భాగంలో తీవ్ర గాయాలయ్యాయి. వెన్నుముక్కకు కూడా గాయం కావడంతో అత్యవసర ఆపరేషన్ చేయాల్సి వచ్చిందని సమాచారం. కాగా గతంలో 2-3 సార్లు ఇలాగే దుండగులు దాడిలో తీవ్రంగా గాయపడ్డాడు సైఫ్ పై కత్తిపోటు దాడి నేపథ్యంలో ఈ నటుడి పాత కథ మళ్లీ తెరపైకి వచ్చింది. గతంలో ఢిల్లీలోని ఓ నైట్ క్లబ్ లో సైఫ్ పై దాడి జరిగింది. నేహా ధూపియా పాడ్కాస్ట్ షో నో ఫిల్టర్ నేహాలో సైఫ్ స్వయంగా ఈ ఆలోచనను పంచుకున్నాడు. నేను ఢిల్లీలోని నైట్ క్లబ్ లో కూర్చున్నప్పుడు ఒక అబ్బాయి నా దగ్గరికి వచ్చాడు. దయచేసి నా స్నేహితురాలతో కలిసి డాన్స్ చేయండి. అందుకు నేను నో చెప్పను. బయట ఇలాంటివి నాకు నచ్చవు అని సున్నితంగా చెప్పాను. ఆ తర్వాత అతను నన్ను దుర్భాషలాడడం మొదలు పెట్టాడు. అంతేకాదు విస్కీ బాటిల్ తో నా తలపై కొట్టడంతో తల నుంచి రక్తస్రావం మొదలైంది. అక్కడి నుంచి నేను వాష్రూమ్ కి వెళ్ళాను. అతను కూడా వాష్రూమ్ లోకి వచ్చాడు. నా తల నుంచి విపరీతంగా రక్తం కారుతోంది. దీంతో నేను నీటితో శుభ్రం చేసుకుంటూ ఉండగా నువ్వు ఏం చేశావో చూడు అని అన్నాను. అతనికి చాలా కోపం వచ్చింది. మళ్ళీ నాపై దాడి చేశాడు. అతను వెర్రివాడు, నన్ను చంపేస్తానన్నాడు అని అప్పటి ఘటనను పంచుకున్నాడు సైఫ్. కాగా సైఫ్ ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు చెప్తున్నారు. మరోవైపు అతని అభిమానులు కూడా సైఫ్ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు. మరోవైపు సైఫ్ పై జరిగిన దాడి గురించి తెలియగానే షారుఖ్ ఖాన్ ఆసుపత్రికి చేరుకున్నారు. తన పనిని మధ్యలోనే ఆపేసి తన స్నేహితుడి ఆరోగ్యం గురించి ఆరా తీసేందుకు ఆసుపత్రికి వచ్చాడు. షారుఖ్ ఖాన్ తన రోల్స్ వాయిస్ లో ముంబైలోని లీలావతి ఆసుపత్రికి చేరుకున్నాడు. అక్కడ సైఫ్ కు అందుతున్న చికిత్స వివరాలను తెలుసుకున్నాడు. కరీనాకు కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పాడు. షారుఖ్ ఖాన్, సైఫ్ అలీ ఖాన్ పలు చిత్రాల్లో కలిసి నటించారు. అలా షారుఖ్ కి ఈ కుటుంబంతో మంచి సంబంధం ఉంది. ఇక ఎన్టీఆర్, మెగాస్టార్ చిరంజీవి తదితర హీరోలు సైఫ్ త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ పై గురువారం తెల్లవారుజామున 2:30 నిమిషాలకు గుర్తు తెలియని వ్యక్తి కత్తితో దాడి చేశాడు. సైఫ్ అలీ ఖాన్ ఇంట్లోకి చొరబడిన ఆ దుండగుడు 6 సార్లు కత్తితో అతన్ని పొడిచాడు. ప్రస్తుతం సైఫ్ అలీ ఖాన్ లీలావతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. సర్జరీ కూడా పూర్తయింది. దుండగుడి దాడిలో సైఫ్ మెడ, ఎడమ మణికట్టు, ఛాతీ, వీపు భాగంలో తీవ్ర గాయాలయ్యాయి. వెన్నుముక్కకు కూడా గాయం కావడంతో అత్యవసర ఆపరేషన్ చేయాల్సి వచ్చిందని సమాచారం. కాగా గతంలో 2-3 సార్లు ఇలాగే దుండగులు దాడిలో తీవ్రంగా గాయపడ్డాడు సైఫ్ పై కత్తిపోటు దాడి నేపథ్యంలో ఈ నటుడి పాత కథ మళ్లీ తెరపైకి వచ్చింది. గతంలో ఢిల్లీలోని ఓ నైట్ క్లబ్ లో సైఫ్ పై దాడి జరిగింది. నేహా ధూపియా పాడ్కాస్ట్ షో నో ఫిల్టర్ నేహాలో సైఫ్ స్వయంగా ఈ ఆలోచనను పంచుకున్నాడు. నేను ఢిల్లీలోని నైట్ క్లబ్ లో కూర్చున్నప్పుడు ఒక అబ్బాయి నా దగ్గరికి వచ్చాడు. దయచేసి నా స్నేహితురాలతో కలిసి డాన్స్ చేయండి. అందుకు నేను నో చెప్పను. బయట ఇలాంటివి నాకు నచ్చవు అని సున్నితంగా చెప్పాను. ఆ తర్వాత అతను నన్ను దుర్భాషలాడడం మొదలు పెట్టాడు. అంతేకాదు విస్కీ బాటిల్ తో నా తలపై కొట్టడంతో తల నుంచి రక్తస్రావం మొదలైంది. అక్కడి నుంచి నేను వాష్రూమ్ కి వెళ్ళాను. అతను కూడా వాష్రూమ్ లోకి వచ్చాడు. నా తల నుంచి విపరీతంగా రక్తం కారుతోంది. దీంతో నేను నీటితో శుభ్రం చేసుకుంటూ ఉండగా నువ్వు ఏం చేశావో చూడు అని అన్నాను. అతనికి చాలా కోపం వచ్చింది. మళ్ళీ నాపై దాడి చేశాడు. అతను వెర్రివాడు, నన్ను చంపేస్తానన్నాడు అని అప్పటి ఘటనను పంచుకున్నాడు సైఫ్. కాగా సైఫ్ ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు చెప్తున్నారు. మరోవైపు అతని అభిమానులు కూడా సైఫ్ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు. మరోవైపు సైఫ్ పై జరిగిన దాడి గురించి తెలియగానే షారుఖ్ ఖాన్ ఆసుపత్రికి చేరుకున్నారు. తన పనిని మధ్యలోనే ఆపేసి తన స్నేహితుడి ఆరోగ్యం గురించి ఆరా తీసేందుకు ఆసుపత్రికి వచ్చాడు. షారుఖ్ ఖాన్ తన రోల్స్ వాయిస్ లో ముంబైలోని లీలావతి ఆసుపత్రికి చేరుకున్నాడు. అక్కడ సైఫ్ కు అందుతున్న చికిత్స వివరాలను తెలుసుకున్నాడు. కరీనాకు కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పాడు. షారుఖ్ ఖాన్, సైఫ్ అలీ ఖాన్ పలు చిత్రాల్లో కలిసి నటించారు. అలా షారుఖ్ కి ఈ కుటుంబంతో మంచి సంబంధం ఉంది. ఇక ఎన్టీఆర్, మెగాస్టార్ చిరంజీవి తదితర హీరోలు సైఫ్ త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ పై గురువారం తెల్లవారుజామున 2:30 నిమిషాలకు గుర్తు తెలియని వ్యక్తి కత్తితో దాడి చేశాడు. సైఫ్ అలీ ఖాన్ ఇంట్లోకి చొరబడిన ఆ దుండగుడు 6 సార్లు కత్తితో అతన్ని పొడిచాడు. ప్రస్తుతం సైఫ్ అలీ ఖాన్ లీలావతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. సర్జరీ కూడా పూర్తయింది. దుండగుడి దాడిలో సైఫ్ మెడ, ఎడమ మణికట్టు, ఛాతీ, వీపు భాగంలో తీవ్ర గాయాలయ్యాయి. వెన్నుముక్కకు కూడా గాయం కావడంతో అత్యవసర ఆపరేషన్ చేయాల్సి వచ్చిందని సమాచారం. కాగా గతంలో 2-3 సార్లు ఇలాగే దుండగులు దాడిలో తీవ్రంగా గాయపడ్డాడు
సైఫ్ పై కత్తిపోటు దాడి నేపథ్యంలో ఈ నటుడి పాత కథ మళ్లీ తెరపైకి వచ్చింది. గతంలో ఢిల్లీలోని ఓ నైట్ క్లబ్ లో సైఫ్ పై దాడి జరిగింది. నేహా ధూపియా పాడ్కాస్ట్ షో నో ఫిల్టర్ నేహాలో సైఫ్ స్వయంగా ఈ ఆలోచనను పంచుకున్నాడు. నేను ఢిల్లీలోని నైట్ క్లబ్ లో కూర్చున్నప్పుడు ఒక అబ్బాయి నా దగ్గరికి వచ్చాడు. దయచేసి నా స్నేహితురాలతో కలిసి డాన్స్ చేయండి. అందుకు నేను నో చెప్పను. బయట ఇలాంటివి నాకు నచ్చవు అని సున్నితంగా చెప్పాను. ఆ తర్వాత అతను నన్ను దుర్భాషలాడడం మొదలు పెట్టాడు. అంతేకాదు విస్కీ బాటిల్ తో నా తలపై కొట్టడంతో తల నుంచి రక్తస్రావం మొదలైంది. అక్కడి నుంచి నేను వాష్రూమ్ కి వెళ్ళాను. అతను కూడా వాష్రూమ్ లోకి వచ్చాడు. నా తల నుంచి విపరీతంగా రక్తం కారుతోంది. దీంతో నేను నీటితో శుభ్రం చేసుకుంటూ ఉండగా నువ్వు ఏం చేశావో చూడు అని అన్నాను. అతనికి చాలా కోపం వచ్చింది. మళ్ళీ నాపై దాడి చేశాడు. అతను వెర్రివాడు, నన్ను చంపేస్తానన్నాడు అని అప్పటి ఘటనను పంచుకున్నాడు సైఫ్. కాగా సైఫ్ ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు చెప్తున్నారు. మరోవైపు అతని అభిమానులు కూడా సైఫ్ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు. మరోవైపు సైఫ్ పై జరిగిన దాడి గురించి తెలియగానే షారుఖ్ ఖాన్ ఆసుపత్రికి చేరుకున్నారు. తన పనిని మధ్యలోనే ఆపేసి తన స్నేహితుడి ఆరోగ్యం గురించి ఆరా తీసేందుకు ఆసుపత్రికి వచ్చాడు. షారుఖ్ ఖాన్ తన రోల్స్ వాయిస్ లో ముంబైలోని లీలావతి ఆసుపత్రికి చేరుకున్నాడు. అక్కడ సైఫ్ కు అందుతున్న చికిత్స వివరాలను తెలుసుకున్నాడు. కరీనాకు కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పాడు. షారుఖ్ ఖాన్, సైఫ్ అలీ ఖాన్ పలు చిత్రాల్లో కలిసి నటించారు. అలా షారుఖ్ కి ఈ కుటుంబంతో మంచి సంబంధం ఉంది. ఇక ఎన్టీఆర్, మెగాస్టార్ చిరంజీవి తదితర హీరోలు సైఫ్ త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ పై గురువారం తెల్లవారుజామున 2:30 నిమిషాలకు గుర్తు తెలియని వ్యక్తి కత్తితో దాడి చేశాడు. సైఫ్ అలీ ఖాన్ ఇంట్లోకి చొరబడిన ఆ దుండగుడు 6 సార్లు కత్తితో అతన్ని పొడిచాడు. ప్రస్తుతం సైఫ్ అలీ ఖాన్ లీలావతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. సర్జరీ కూడా పూర్తయింది. దుండగుడి దాడిలో సైఫ్ మెడ, ఎడమ మణికట్టు, ఛాతీ, వీపు భాగంలో తీవ్ర గాయాలయ్యాయి. వెన్నుముక్కకు కూడా గాయం కావడంతో అత్యవసర ఆపరేషన్ చేయాల్సి వచ్చిందని సమాచారం. కాగా గతంలో 2-3 సార్లు ఇలాగే దుండగులు దాడిలో తీవ్రంగా గాయపడ్డాడు సైఫ్. సైఫ్ పై కత్తిపోటు దాడి నేపథ్యంలో ఈ నటుడి పాత కథ మళ్లీ తెరపైకి వచ్చింది. గతంలో ఢిల్లీలోని ఓ నైట్ క్లబ్ లో సైఫ్ పై దాడి జరిగింది. నేహా ధూపియా పాడ్కాస్ట్ షో నో ఫిల్టర్ నేహాలో సైఫ్ స్వయంగా ఈ ఆలోచనను పంచుకున్నాడు. నేను ఢిల్లీలోని నైట్ క్లబ్ లో కూర్చున్నప్పుడు ఒక అబ్బాయి నా దగ్గరికి వచ్చాడు. దయచేసి నా స్నేహితురాలతో కలిసి డాన్స్ చేయండి. అందుకు నేను నో చెప్పను. బయట ఇలాంటివి నాకు నచ్చవు అని సున్నితంగా చెప్పాను. ఆ తర్వాత అతను నన్ను దుర్భాషలాడడం మొదలు పెట్టాడు. అంతేకాదు విస్కీ బాటిల్ తో నా తలపై కొట్టడంతో తల నుంచి రక్తస్రావం మొదలైంది. అక్కడి నుంచి నేను వాష్రూమ్ కి వెళ్ళాను. అతను కూడా వాష్రూమ్ లోకి వచ్చాడు. నా తల నుంచి విపరీతంగా రక్తం కారుతోంది. దీంతో నేను నీటితో శుభ్రం చేసుకుంటూ ఉండగా నువ్వు ఏం చేశావో చూడు అని అన్నాను. అతనికి చాలా కోపం వచ్చింది. మళ్ళీ నాపై దాడి చేశాడు. అతను వెర్రివాడు, నన్ను చంపేస్తానన్నాడు అని అప్పటి ఘటనను పంచుకున్నాడు సైఫ్. కాగా సైఫ్ ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు చెప్తున్నారు. మరోవైపు అతని అభిమానులు కూడా సైఫ్ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు. మరోవైపు సైఫ్ పై జరిగిన దాడి గురించి తెలియగానే షారుఖ్ ఖాన్ ఆసుపత్రికి చేరుకున్నారు. తన పనిని మధ్యలోనే ఆపేసి తన స్నేహితుడి ఆరోగ్యం గురించి ఆరా తీసేందుకు ఆసుపత్రికి వచ్చాడు. షారుఖ్ ఖాన్ తన రోల్స్ వాయిస్ లో ముంబైలోని లీలావతి ఆసుపత్రికి చేరుకున్నాడు. అక్కడ సైఫ్ కు అందుతున్న చికిత్స వివరాలను తెలుసుకున్నాడు. కరీనాకు కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పాడు. షారుఖ్ ఖాన్, సైఫ్ అలీ ఖాన్ పలు చిత్రాల్లో కలిసి నటించారు. అలా షారుఖ్ కి ఈ కుటుంబంతో మంచి సంబంధం ఉంది. ఇక ఎన్టీఆర్, మెగాస్టార్ చిరంజీవి తదితర హీరోలు సైఫ్ త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ పై గురువారం తెల్లవారుజామున 2:30 నిమిషాలకు గుర్తు తెలియని వ్యక్తి కత్తితో దాడి చేశాడు. సైఫ్ అలీ ఖాన్ ఇంట్లోకి చొరబడిన ఆ దుండగుడు 6 సార్లు కత్తితో అతన్ని పొడిచాడు. ప్రస్తుతం సైఫ్ అలీ ఖాన్ లీలావతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. సర్జరీ కూడా పూర్తయింది. దుండగుడి దాడిలో సైఫ్ మెడ, ఎడమ మణికట్టు, ఛాతీ, వీపు భాగంలో తీవ్ర గాయాలయ్యాయి. వెన్నుముక్కకు కూడా గాయం కావడంతో అత్యవసర ఆపరేషన్ చేయాల్సి వచ్చిందని సమాచారం. కాగా గతంలో 2-3 సార్లు ఇలాగే దుండగులు దాడిలో తీవ్రంగా గాయపడ్డాడు సైఫ్. సైఫ్ పై కత్తిపోటు దాడి నేపథ్యంలో ఈ నటుడి పాత కథ మళ్లీ తెరపైకి వచ్చింది. గతంలో ఢిల్లీలోని ఓ నైట్ క్లబ్ లో సైఫ్ పై దాడి జరిగింది. నేహా ధూపియా పాడ్కాస్ట్ షో నో ఫిల్టర్ నేహాలో సైఫ్ స్వయంగా ఈ ఆలోచనను పంచుకున్నాడు. నేను ఢిల్లీలోని నైట్ క్లబ్ లో కూర్చున్నప్పుడు ఒక అబ్బాయి నా దగ్గరికి వచ్చాడు. దయచేసి నా స్నేహితురాలతో కలిసి డాన్స్ చేయండి. అందుకు నేను నో చెప్పను. బయట ఇలాంటివి నాకు నచ్చవు అని సున్నితంగా చెప్పాను. ఆ తర్వాత అతను నన్ను దుర్భాషలాడడం మొదలు పెట్టాడు. అంతేకాదు విస్కీ బాటిల్ తో నా తలపై కొట్టడంతో తల
నుంచి రక్తస్రావం మొదలైంది. అక్కడి నుంచి నేను వాష్రూమ్ కి వెళ్ళాను. అతను కూడా వాష్రూమ్ లోకి వచ్చాడు. నా తల నుంచి విపరీతంగా రక్తం కారుతోంది. దీంతో నేను నీటితో శుభ్రం చేసుకుంటూ ఉండగా నువ్వు ఏం చేశావో చూడు అని అన్నాను. అతనికి చాలా కోపం వచ్చింది. మళ్ళీ నాపై దాడి చేశాడు. అతను వెర్రివాడు, నన్ను చంపేస్తానన్నాడు అని అప్పటి ఘటనను పంచుకున్నాడు సైఫ్. కాగా సైఫ్ ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు చెప్తున్నారు. మరోవైపు అతని అభిమానులు కూడా సైఫ్ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు. మరోవైపు సైఫ్ పై జరిగిన దాడి గురించి తెలియగానే షారుఖ్ ఖాన్ ఆసుపత్రికి చేరుకున్నారు. తన పనిని మధ్యలోనే ఆపేసి తన స్నేహితుడి ఆరోగ్యం గురించి ఆరా తీసేందుకు ఆసుపత్రికి వచ్చాడు. షారుఖ్ ఖాన్ తన రోల్స్ వాయిస్ లో ముంబైలోని లీలావతి ఆసుపత్రికి చేరుకున్నాడు. అక్కడ సైఫ్ కు అందుతున్న చికిత్స వివరాలను తెలుసుకున్నాడు. కరీనాకు కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పాడు. షారుఖ్ ఖాన్, సైఫ్ అలీ ఖాన్ పలు చిత్రాల్లో కలిసి నటించారు. అలా షారుఖ్ కి ఈ కుటుంబంతో మంచి సంబంధం ఉంది. ఇక ఎన్టీఆర్, మెగాస్టార్ చిరంజీవి తదితర హీరోలు సైఫ్ త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ పై గురువారం తెల్లవారుజామున 2:30 నిమిషాలకు గుర్తు తెలియని వ్యక్తి కత్తితో దాడి చేశాడు. సైఫ్ అలీ ఖాన్ ఇంట్లోకి చొరబడిన ఆ దుండగుడు 6 సార్లు కత్తితో అతన్ని పొడిచాడు. ప్రస్తుతం సైఫ్ అలీ ఖాన్ లీలావతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. సర్జరీ కూడా పూర్తయింది. దుండగుడి దాడిలో సైఫ్ మెడ, ఎడమ మణికట్టు, ఛాతీ, వీపు భాగంలో తీవ్ర గాయాలయ్యాయి.